పోస్ట్ పెడితే సస్పెండ్ చేశారు. మనతో పాటు చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు లైవ్ లో. చిట్టిబాబు గారు నమస్తే. నమస్తే. బాలకృష్ణ చేసిన కామెంట్ చూసారా అసెంబ్లీలో? చూసారు. ఏంటి మీ రీడింగ్? బాలకృష్ణ నిర్మోహమాటి, ఎవరికి ఉన్నది ఉన్నట్టు నిజాన్ని నిజంగా నిర్భయంగా మాట్లాడతాడు. అక్కడ కామినేని అనవసరంగా ఒక అబద్ధాన్ని, ఆయన ఎప్పుడు భజన చేయడు నార్మల్ గా, కానీ ఎందుకన్నా ఇవాళ ఆయన భజన మాటలాగా అనవసరం మాట మాట్లాడాడు. ఏదో ఆయన గొడవ చేస్తే వచ్చాడు, అది ఓపెన్ గా చెప్పేశాడు. అదేమి ఎవరు గొడవ చేసింది లేదు, ఏమి లేదు. అడిగారు, రమ్మన్నారు, వెళ్ళారు అని చెప్పేశాడు. దాంట్లో అది చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు, ఏమీ లేదు, మేము అడిగాము, కరోనా వల్ల 5 కావాలన్నారు, కాదు 10 మంది వస్తామన్నారు, సరే అన్నారు, రమ్మన్నారు. సో అది ఒక పచ్చి అబద్ధాన్ని అప్పుడు ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్ ని అనవసరంగా అంటే కరోనా సమయంలో 5 కాకుండా 10 మంది అని చెప్పారు. అక్కడ మాస్కులు కూడా పెట్టుకుని ఉన్నారు. ఆ సమయంలో మాస్కులు పెట్టి ఎక్కువ మంది కూడకూడదుగా 5 రమ్మని అడిగారు, లేదు 10 మంది వస్తామని చిరంజీవి గారు అంటే సరే రమ్మన్నారు. అది చిరంజీవి చెప్పాడు, ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఇదేదో ఆయన గట్టిగా గొడవ చేస్తే రమ్మన్నారు, ఇదని అనవసరం మాట, కామినేని మాట, లేని మాటని ఆయన ఏదో భజన కోసం ఎప్పుడు ఆయన అలా మాట్లాడి వాళ్ళు ఎదుగురు అలా మాట్లాడేశారు ఎవరి కోసమో. ఆ మాట్లాడింది అది అబద్ధం అని పాలయ్య, మన ఆయన పాలయ్యనా నిజంగా మాట్లాడేవాడు కనుక అది అబద్ధం, ఎవరు గొడవ చేసింది లేదు, లేదని ఓపెన్ చెప్పేశాడు. ఇవాళ అసలు ఆ విషయం కన్నా కూడా దానికి కన్ఫర్మ్ చేశాడు చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు. బాలయ్య చెప్పింది వాస్తవం కింద. సరే అసలు విషయం అక్కడ ఏంటంటే బాలయ్య చిరంజీవి గురించి బాలయ్య కూటమి ప్రభుత్వం చేసిన తప్పుని ఎత్తి చూపించాడు. ఇప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం, దాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళిద్దరి మధ్య గొడవలాగా మాట్లాడతారు. బాలయ్య క్లియర్ గా చెప్పాడు, 9వ పేరు వేశారు, నా పేరు ఎవడు నా పేరు 9గా వేసింది అని ఇతను కూడా అడిగాను, మినిస్టర్ కూడా అడిగాను, ఎవడా 9వ పేరు వేసిందని. బాలయ్య పేరు 9వ పేరు వేస్తారా? బాలయ్య 1 or 2 అతన్ని పట్టుకుని 9వ పేరు కింద వేస్తారా? అది ఓపెన్ గా అడిగాడు. ఓపెన్ గా ఎవడా నాన్ సెన్స్, ఎవడాడు ఆ పేరు నా పేరు 9కి వేసింది, బుద్ధి లేనాడు అని ఓపెన్ గా మాట్లాడాడు. అది కూటమి సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో బాలయ్యకి ఇంత అవమానం జరిగితే అది ఓపెన్ గా బాలయ్య చెప్పేశారు, దాచుకునే రకం కాదు, ఓపెన్ గా చెప్పాడు. అది దాన్ని ఫోకస్ అవ్వకుండా ఉండడం కోసం ఈ చిరంజీవి బాలయ్య అని మొదలెట్టారు. చిరంజీవి బాలయ్య ఏం లేదు, బాలయ్య చెప్పాడు, ఆ నిజమే అని చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు. చిరంజీవి బాలయ్య చిరంజీవి ఎందుకు రెస్పాండ్ అయినారు వెంటనే? రెస్పాండ్ అంటే చిరంజీవి మాట కామినేని అన్నాడు కదా, చిరంజీవి గారు గట్టిగా మాట్లాడబట్టి మళ్ళీ పిలిచారని. అది అబద్ధం, గట్టిగా మాట్లాడటం లేదు, ఏమీ లేదు, మామూలుగా అడిగారు, రమ్మన్నారు, వెళ్ళారని చెప్పాడు బాలయ్య. అది అవునని చిరంజీవి కూడా చెప్పాడు. చిరంజీవి పేరు వచ్చింది కనుక, రెఫరెన్స్ వచ్చింది కనుక చెప్పాడు. అనిపించలేదు, అవునని అనిపించలేదు. నేనేం కాదు, నేను సినిమా పరిశ్రమ గురించి వెళ్ళాను, నేను ఎవరికి సరెండర్ కాలేదు. సరెండర్ కాదు, అక్కడ సరెండర్ మాట కాదు, బలవంత్ నేను గట్టిగా కాదు వినండి. అక్కడ అసెంబ్లీలో జరిగిన డిస్కషన్ వినండి. ఆయన చిరంజీవి గారు గట్టిగా గొడవ చేస్తే రమ్మన్నారు అని అన్నారు. అది పచ్చి అబద్ధం అని బాలకృష్ణ చెప్పాడు. గొడవ చేయటం ఏమి లేదు, పచ్చి అబద్ధం. అది చిరంజీవి కూడా అవును మేము అడిగాము, గొడవ లేదు, అడిగాము, 5 అన్నారు, కాదు 10 మంది అన్నాం, రమ్మన్నారు, వెళ్ళాము, వచ్చాం, ఇండస్ట్రీ తరఫున వెళ్ళాను. అది ఇండస్ట్రీ తరఫున కాదు, అది ఇండస్ట్రీ తరఫున ఆ రోజు మాట్లాడేదల్లా ఓన్లీ నారాయణమూర్తి మాట్లాడారు. వీళ్ళ 4 సినిమాల కోసం వెళ్ళారు. వాళ్ళ ఈ రాజమౌళి సినిమా, ప్రభాస్ సినిమా, బాలయ్య సినిమా, సారీ మహేష్ బాబు సినిమా, వాళ్ళ సినిమా రిలీజ్ రేట్లు పెంచుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడింది ఆ విషయాలే. సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడింది ఓన్లీ నారాయణమూర్తి మాట్లాడింది ఆ రోజు కూడా. అది కూడా చెప్పాడు ఆయన, నన్ను రమ్మన్నారు, గౌరవించారు అని. ఆ రోజు అది కూడా మీడియాలో గోల్మాల్ చేశారు. ఇంటికి వెళ్ళినప్పుడు చిరంజీవి ఇంటికి బయట దాకా వచ్చి రిసీవ్ చేసుకున్నాడు, ఇంట్లో టిఫిన్ పెట్టించాడు, భార్య వడ్డించింది, మళ్ళీ బయట దాకా పంపించాడు. అక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అది ప్రోటోకాల్. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ అది ఎక్సెప్ట్ గవర్నర్, చీఫ్ జస్టిస్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ తప్పితే ఎవరైనా పోర్టుకోలో ఆగాలి. పవన్ కళ్యాణ్ మొన్న బెంగళూరు వెళ్ళాడు సిద్ధరామయ్య మీటింగ్ కి, ఎక్కడ దిగాడు? బయట దిగే నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడైనా ప్రోటోకాల్ అది. ఆ ప్రోటోకాల్ ని కూడా అవమానించారని ఆ రోజు మీడియా చేతిలో పెట్టుకుని డ్రామా చేశారు. ఇన్ని ఇప్పుడు పటాపంచలు అవుతాయి, ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తుంది. ఆ రోజు బ్లైడ్ లో పెట్టి అవమానించారు. ఇవాళ చిరంజీవి చెప్పాడు కదా, నన్ను గౌరవించారు, ఇంటికి తీసుకెళ్లారని.
సో అవన్నీ గౌరవాలు జరిగి చూశారు జనాలు కూడా రావటం, జగన్ రిసీవ్ చేసుకుంటాం, ఇంట్లో టిఫిన్, తర్వాత బయట దాకా వచ్చి పంపించడం, అది ఇంటి దగ్గర మర్యాద సంస్కారం చేశాడు. ఆఫీస్ ప్రోటోకాల్, సీఎం ఆఫీస్ ఇస్ డిఫరెంట్, ఇట్స్ ప్రోటోకాల్. అక్కడ ఎవరు రావడానికి లేదు, గవర్నర్స్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, వీళ్ళు తప్పితే ఈ చీఫ్ జస్టిస్ తప్పితే ఎనిబడి హ్యాస్ టు గెట్ డౌన్ అట్ ది ఎంట్రన్స్ గేట్, తర్వాత నడుచుకుంటూ రావాల్సిందే. పోర్టుకల్ దాకా ఆ బళ్ళు ఎల్లో ఏ బళ్ళు కనుక అది ప్రోటోకాల్ ప్రజలకు తెలియదు కనుక దాన్ని ఏదో అవమానించేశారు. మస్తాన్ గారు, ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, మస్తాన్ గారు అప్పుడు అక్కడనే ఉన్నారు నాకు తెలిసి, వైఎస్ఆర్సీపీ సజ్జల